మోహన్ బాబు జగన్ అల్లుడు మామ ఎప్పుడయ్యారు అని ఆశ్చర్యపోతున్నారా? మోహన్ బాబు జగన్ ఏ కోరిక కోరారో దానికి జగన్ ఎలా రియాక్ట్ చేయారు అని అనేక అనుమానాలు వస్తున్నాయి కదా. అసలు సంగతి ఏంటంటే మోహన్ బాబుకి జగన్ కి దగ్గర చుట్టరికం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆఖరి సోదరుడు వైఎస్ సుధీర్ రెడ్డి అల్లుడు మంచు విష్ణు. ఆ బంధుత్వం ప్రకారం మోహన్ బాబుకు జగన్ వరుసకు అల్లుడవుతాడు. మొత్తానికి మోహన్ బాబుకి జగన్ కి ఉన్న రిలేషన్ గురించి తెలుసుకుందాం. మరి అల్లుడు జగన్ ని మామ మోహన్ బాబు అడిగిన గట్టి కోరిక ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో మంచు లక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మోహన్ బాబు అడిగినట్టుగా వార్తలొస్తున్నాయి. వరుసకు అల్లుడు అవుతాడు కాబట్టి ఆ చనువుతో ఈ విషయమై అల్లుడు ఎట్టి పరిస్థితుల్లో నాకు టికెట్ కావాలని మామ మోహన్ బాబు పట్టుబడుతున్నారని వార్తలు వస్తున్నాయి. టికెట్ అడగడమే షాకింగ్ న్యూస్ అంటే ఇక మోహన్ బాబు అడిగిన నియోజకవర్గాల పేర్లు విని జగన్ మరింత కంగుతున్నారట. ఇంతకీ మోహన్ బాబు అడిగిన ఆ నియోజకవర్గాలు ఏంటంటే చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, శ్రీకాళహస్తి. ఈ రెండిటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించాలని మోహన్ బాబు అడుగుతున్నారంట. సమస్య ఏంటంటే జగన్ కు ఈ రెండు నియోజకవర్గాల్లో అత్యంత సన్నిహితులున్నారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్ తో ఎంతో సాన్నిహిత్యం ఉంది. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక శ్రీకాళహస్తిలో వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఇలాంటి దశలో ఆ రెండు నియోజకవర్గాల నుంచి టికెట్ ఇవ్వడం అంటే జగన్ కు కష్టమైన పనే. కానీ మోహన్ బాబు అడగటంతో నాకు కొంచెం టైం కావాలని అడిగి తీసుకుంటారని తెలుస్తోంది. ఏదేమైనా రాజకీయంగా అనుభవం తనతో స్నేహంగా ఉన్న వాళ్లను కాదని మంచు లక్ష్మికి ఇస్తారా అనే ప్రశ్న అందరినీ వెంటాడుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.